పట్టణంలో 250 మంది కలుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ కిట్లను పంపిణీ చేసిన బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కల్లుగీత కార్మికుల సంక్షేమం భద్రతకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య అన్నారు. ఆలేరు పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గంలోని 250 మంది కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ కిట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పంపిణీ చేశారు. కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు తాటి చెట్లు ఎక్కే సమయంలో ప్రమాదాలకు గురి కాకుండా వారికి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ కిట్లను అందిస్తోందన్నారు. కార్మికుల ప్రాణాలను కాపాడడంతో పాటు వారి కుటుంబాలకు భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమన్నారు. ఆలేరు నియోజకవర్గంలో కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని బిర్లా ఐలయ్య హామీ ఇచ్చారు. తెలంగాణ సాంప్రదాయ సంస్కృతం కాపాడుతున్నటువంటి గౌడన్నలకు ఈ ప్రభుత్వం అండ ఉండాలి. కుటుంబంలో ఒక పెద్ద మంది చనిపోతే ఆ కుటుంబం భారంగా ఉంటుంది కాబట్టి ఈ వృత్తిని నమ్ముకొని ఎవ్వరు కూడా ఇబ్బంది పడుతూ తాడి చెట్టు ఎక్కే సమయంలో వాననక ఎండనక పోతారు కాబట్టి మరి వారికి ఈ ప్రభుత్వం నుంచి ఒక రక్షణ కవచంగా మన ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రతిష్టాత్మకంగా ట్రైనింగ్ ఇచ్చి మరి ఈ తెలంగాణ ప్రభుత్వం మరణాలు జరగకుండా ప్రమాదాలు జరగకుండా చెట్టు జారినా లేకపోతే గాలి మరం వచ్చినా వర్షం వచ్చినా కింద పడకుండా ఎంతో టెక్నాలజీతో తయారు చేసినటువంటి ఈ రక్షణ కవచాన్ని మీకు అందిస్తున్న ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి పెద్దలు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెక్కే నాయక్ గారికి, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ సుబ్బారెడ్డి గారికి, ఈ ఆలేరు ప్రథమ పౌరాలు చైర్మన్ బాలమణి భాస్కర్ గారు, గౌడన్నలకు, గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులకు, ముఖ్యంగా మీడియా మిత్రులకు, పెంటైన మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో నిన్న నిజంగా చరిత్రలో లిఖించాల్సిన రోజు 376వ జయంతి సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గారి భారీ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున సెక్రటరియట్ ముందు ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహం, ఒకవైపు పూలే సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే విగ్రహం, మరి ఒకవైపు యువతకు ప్రాధాన్యత ఇచ్చి టెక్నాలజీ రంగంలో ముందు తీసుకునేటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహం, మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన దేవుడు డాక్టర్ గారు నిలువెత్తి విగ్రహం పాకు మరి 376 సంవత్సరాల కింద జన్మించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఒక గౌడ కులంలో ఒక కులవృత్తిలో పుడితే రాజాయి పుట్టాలి, కొడితే గోల్కొండ కోటను కొట్టాలని చెప్పి ఒక గోల్కొండ కోటను జయించిందంటే మరి గౌడ కులస్తుల ఎంత దమ్ము ధైర్యం ఉందో సర్దార్ సర్వాయి పాపను చూసి మనం ఆయన 20 సంవత్సరాలు అవుతుంది. మరి అలాంటి మహనీయుడు సుమారు 9 మందితోటి అన్ని కులాలు అన్ని మతాలు కలుపుకొని 9 మందితోటి 12,000 సైన్యాన్ని తయారు చేసుకొని ఆనాటి మొఘలులను చిత్తుగా ఓడించి భువనగిరి కోట, కిలాష్పురం కోట, గోల్కొండ కోట కట్టినటువంటి ఆ మహాచక్రవర్తి విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డులో పెట్టింది ప్రజాప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న. అందుకే మీరందరూ చప్పట్ల ద్వారా రేవంత్ అన్నకు ధన్యవాదాలు తెలియజేయాలి. జ్యోతిరాబాయి పూలే విగ్రహంతో పాటు నిన్ననే సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహంతో పాటు ఆ కులానికి పెద్దపీట వేయాలి. ఇలా నూతన టెక్నాలజీ వచ్చింది, కళ్ళు కూడా మంచి డిమాండ్ రావాలి, దాని నుంచి నీరు తయారు చేయాలి. మరి హైదరాబాద్లో కూడా ఈ ఉత్పత్తులకు సంబంధించినటువంటి కొన్ని షాపులు కూడా పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి నిన్న వేదిక ద్వారా గౌడ కులస్తులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా, వైస్ చైర్మన్, డైరెక్టర్లను కూడా వేసి కార్పొరేషన్ ద్వారా నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి వేదిక ద్వారా ఏదైతే మనం ఇరిగేషన్కు
కేటాయించినటువంటి ల్యాండ్లలో కానీ చెరువు గట్లో కానీ ఇలా ప్రాజెక్టుల విషయంలో కానీ ఆ గట్లలో తాటి వనాన్ని ఈత వనాన్ని పెంచి ఇంకా గౌడ కులానికి వాళ్ళ వృత్తికి చేయూతనివ్వాలి. ఆ గౌడ కులంలో ఉన్నటువంటి వాళ్లకు మంచి నాణ్యమైన విద్యతో పాటు ఈ కుల వృత్తిని కూడా కాపాడాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వ ఆదేశాలు ముఖ్యమంత్రి సహాయ సహకారంతో ఈ వృత్తిని కాపాడుకుంటూ ఈ వృత్తికి ఇంకా వన్నె తెచ్చే విధంగా ముందుకు తీసుకుపోదాం తెలియజేస్తూ మరి ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి అధికారుల చేత శిక్షణ పొందినటువంటి ఈ 8 మండలాల గౌడన్నలకు సుమారు 252 కిట్లను పంపిణీ ఈరోజు చేపడుతున్నందుకు చాలా సంతోషం. కానీ మొక్కబడిగా కిట్లను తీసుకొని పోతున్నారు తప్ప మరి కిట్లను ఎవరు కూడా వినియోగిస్తలేరు. గతంలో మా తాత తండ్రులు నాకు చూసేది, ఎవరైనా చెట్టు మించి పడ్డా కనీసం గింత దెబ్బ తాకపోయేది, చేయిరిగిపోయేది, పైనుంచి జారిపడ్డా. కానీ ఇప్పుడు ఓ 10 ఫీట్లు పోతేనే కాలో చేయో నడుమ ఎరుగుతుంది. అంటే మారుతున్న కాలానికి మనం తీసుకున్నటువంటి ఈ ఫుడ్కు చాలా తేడా ఉంది. కాబట్టి ఇప్పుడు మెలకువలు అవసరం, జాగ్రత్తలు అవసరం, సేఫ్టీ అవసరం. మన తాత తండ్రులు నాడు తిన్న తిండి ఇప్పుడు మనం తింటలేం. అప్పటి నియమాలు ఇప్పుడు లేవు. మరి అందుకే దయచేసి మా గౌడర్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరైతే గిట్టు తీసుకొని శిక్షణ పొందిన వాళ్ళు తప్పకుండా విధిగా మీ ఆరోగ్యం, మీ జీవితం ముఖ్యం. నీ ఒక్క జీవితం నీ ఒక్క చేతులు కాదు, నీ కుటుంబం మొత్తం నీ మీద ఆధారపడ్డది. కాబట్టి ప్రభుత్వం ఎంత చేసినా ఓ 5 లక్షలు ఎక్స్ట్రా ఇస్తుండొచ్చు, కానీ నీ కుటుంబానికి నువ్వు దూరం అయితే ఆ కుటుంబం బాధ ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం ఇచ్చే ఈ రక్షణ కిట్లను మీరు తప్పకుండా విధిగా వాడాల్సిన అవసరం ఉంది. అయితే 5-10 నిమిషాలు లేట్ అవుతుంది. నా సొంత తొందర కలువై అంటాడు. అన్నా సరే 5 నిమిషాలు ఆగోయని మోకేసుకొని సేఫ్టీ మోకేసుకొని ఎక్కుతా అని చెప్పాలి. ఓసారి దుమారం వస్తుంది, గాలి వస్తుంది. ఆ వర్షానికి తాడెండకు ముందుకే ఆయన రోజున్న అలవాటుకునే మోత అంటాడు. ఒక్కొక్కసారి ఆరోగ్యం సహకరించకపోవచ్చు, ఓసారి కాలు జారొచ్చు. ఆ గాలి దుమారానికి కాళ్ళకున్న మోకింత జారిన ప్రమాదం. కాబట్టి అలాంటి ప్రమాదాలను నివారించడానికి ఈ రక్షణ కవచం ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మొన్ననే మా పెద్దన్నతో మాట్లాడినా, అన్న మనం కిట్లు ఇస్తున్నాం కానీ అవేమున్నా సిల్క్ కోయిలకి వేస్తున్నారు. గతంలో నిజంగా గౌడన్న పోతుంటే 1/2 కిలోమీటర్ సౌండ్ వచ్చేదా లేదా? ఆ మోకు దీనికి ఉన్నటువంటి నడుముకున్న దానికి గజ్జెలు ఉండేదా లేదా? అవి సౌండ్కు పురుగు పూసి ఏదున్నా పామున్నా తేలున్నా పక్క జరిగిపోయేది. నిజంగా గౌడన్న వస్తుంటే 1/2 కిలోమీటర్ నుంచి వచ్చేది. మరి అలాంటిది కాలం నుంచి ఇవాళ అవేం లేకుండా పోయినాయి. అంటే మోటి అంటే షానికి అలవాటు పడ్డాం, అవునా కాదా? ఇంకా టెక్నాలజీ వచ్చేంత వరకు మన ప్రాణాలు మనం కాపాడుకునేంత వరకు ఈ రక్షణ కవచాలను వాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ గౌడ సోదరులందరికీ ఆలేరు నియోజకంలో ప్రతి ఒక్కరికి అర్హులకు శిక్షణ పొందిన వాళ్లకు ప్రభుత్వం కొట్లాడి ఇంకా ఈ రక్షణ కవచాలను అందించే బాధ్యత నేను తీసుకుంటా. మన కులవృత్తిని నమ్ముకొని మనం జీవిస్తున్నాం. కాబట్టి మీ అందరి బిడ్డగా మీ సహకారంతో మీరు ఇచ్చినటువంటి ఆశయంతో 50,000 మెజార్టీతో గెలిచిన అదే స్ఫూర్తితోటి మీ గ్రామాలలో మీ కుటుంబాలను కాపాడే బాధ్యత నా మీద ఉంది. కాబట్టి దయచేసి గౌడన్నలు ఇంకెవరైనా ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని ఇంకెవరైనా కిట్లు అవసరం ఉంటే ముఖ్యమంత్రి గారితో మన మంత్రి కూడా బీసీ వెల్ఫేర్ మంత్రి మన గౌడే పొన్నం ప్రభాకర్ అన్న, అంతే కదా? మరి గౌడన్ ఉన్నాక మనకేం లోటు ఉంటుందా? ఎప్పుడు ఫోన్ చేసినా చెప్పు పెద్దోడా అంటాడు. అందుకే ముఖ్యమంత్రితోటి మంత్రులతోటి నాకున్న సహకారం, నాకున్న సంబంధంతో ఆలేరును అన్ని విధాల అభివృద్ధి చేస్తా. మళ్ళీ ఎండాకాలంలో కూడా నీళ్ళు ఇడిపిస్తా. ఖచ్చితంగా ఈత వనాలను తాటి వనాలను అభివృద్ధి చేసే దశగా ముందుకు పోదామని తెలియజేస్తూ మళ్ళొక్కసారి సర్దార్ సర్వై పాపన్న వారసులంగా ఆయన ఆశయ సాధన ఒక సామాన్యుడిగా తొమ్మండులతోటి 12,000 సైన్యం తయారు చేసుకుంటే ఆ రోజు 376 సంవత్సరాల కింద చదువులేదు, సంధ్య లేదు. ఇలా చదువు ఉంది, సంధ్య ఉంది, సేఫ్టీ మోకులు ఉన్నాయి, చెప్పే శిక్షణ ఇచ్చిన వాళ్ళు ఉండరు, ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు. అయినా సేఫ్టీ మోకుని ఇబ్బంది పడుతున్నాం. అంటే ఆయన సైన్యాన్ని తయారు చేసుకొని మొగులను జయించి బ్రిటిష్ వాళ్ళని పారదోలి ఇక్కడ కిలాష్పురం, భువనగిరి కోట, గోల్కొండ కొట్టినటువంటి మరి ఆ వారసులుగా ఆయన వారసునిగా మనం ఆయన ఆశయాలను ఆయన వారసత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం
భారతదేశంతో కాదు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ముందుకు పోతుంది. కాబట్టి దయచేసి మళ్ళీ ఈ వేదిక ద్వారా గౌడలకు చెప్తా ఉన్నా, సేఫ్టీ మౌకులేంది ఎవ్వరు కూడా తాడి చెట్టు ఎక్కొద్దు. మా అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా సూపరింటెండెంట్